మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. దేవుడి మా కృపను బట్టి మరొక దినము చేసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము. నిజమే కదా, మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మానవుడు ఏ పాటి వాడు అయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప మనపై చూపిస్తూ ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి హృదయకాలం మనం సజీవులు ఉంటున్నామంటే మన గొప్పతనం అని కాదు, మన మంచితనం అని కాదు, మన ఐశ్వర్యమును కాదు, మన ధనమును కాదు, మన మంచి ఆరోగ్యంతో ఉన్నామని కాదు, కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత ప్రతి హృదయకాలము మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ మన ఆయుష్ కాలంలో మరొక దినాన్ని పొడిగిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ హృదయకాలంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతోమంది లోక ప్రయాసం నుంచి వారు వెళ్ళిపోయినా కానీ దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలు పెడుతున్నాడు అంటే మనలో దేవునికి ఏదైనా ఇష్టం లేనిది ఉన్నట్టయితే అది తీసుకోవడానికి దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరము రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం నుంచి 58వ వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం నుంచి 58వ వచనం వరకు ఈ వాక్య భాగంలో చూసినట్టయితే దేవుడు మరణం నుంచి మనకు విజయాన్ని అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మరణం మీద దేవుడు మనందరికీ విజయాన్ని అనుగ్రహించాడు. యేసు ప్రభు ద్వారానే మనం రక్షణ పొందుకుంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువే మన అందరికీ కూడా విజయాన్ని అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విజయమందు మరణము వెంగివేయబడింది అని రాయబడిన వాక్యము నెరవేర్పు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరణముపై మనకు విజయాన్ని అనుగ్రహించిన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకానొక సమయంలో అందరం చనిపోవలసిందే, కానీ ఆ మరణం నుంచి విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విజయమందు మరణం వెంగివేయబడింది, విజయమందు మరణం అనేది మింగివేయబడింది అని రాయబడిన వాక్యము నెరవేర్పు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మనం చూసినట్టయితే ఈ వాక్యం ఎక్కడ రాయబడింది అని గమనించినట్టయితే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము, ఆయన పాతాళము వర్షంలో నుండి వారిని విమోచించును. హల్లెలూయా. పాతాళ దాంట్లో నుంచి దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను పాతాళ వర్షంలో నుండి నేను వారిని విమోచించును, మృత్యు నుండి వారిని రక్షించుదును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరణంపై దేవాది దేవుడు మన అందరికీ విజయాన్ని అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్న పాతాళ వర్షంలో నుండి వారిని విమోచించుదును. నరకము నుంచి దేవాది దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం తెలియజేస్తున్న మాట, ఆయన పాతాళ వర్షంలో నుండి ఆయన వారిని విమోచించును. నిత్య నరకంలో నుండి మనల్ని కాపాడిన దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణముపై విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరణంను దేవాది దేవుడు మరణం నందు మనకు విజయాన్ని అనుగ్రహించాడు. విజయమందు మరణం అనేది మింగివేయబడిందని రాయబడిన వాక్యము నెరవేర్పు.
ఆ వాక్యం అనేది నెరవేర్చబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరణం నుంచి దేవాతి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శారీరకంగా మనం అందరం ఒకనొక దినం ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకోవాల్సిందే. కానీ దేవుని ఉచితమైన కృప చేత మన రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన పాపం మీద మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఆ విజయంలో మనము వెళ్ళాలంటే మనం రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మన నోటితో ఒప్పుకోవాలి. అందుకంటే ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో గమనించినట్టయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనం చూసినట్టయితే, అందుచేత పరలోకంలో ఉన్నందు వారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమందు వంగునట్టు, ప్రతి వాని నోలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడైనకు అధికంగా హెచ్చించెను. ప్రతి నామంకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. ప్రతి నాలుక యేసు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకును గాక. ఎందుకంటే వాక్యం తెలియజేస్తుంది, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరలోకముందు కాని వారు కానీ, భూమి మీద ఉన్న కానీ, భూమి మీద ఉన్న కింద ఉన్నవారు కానీ, ప్రతి నోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి నాలుకే ప్రభు అయిన రక్షకుడే నిజమైన దేవుడని ఒప్పుకును గాక. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామం అనేది మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు అనుగ్రహించబడింది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కన్నా పైనామము మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే విజయమందు మరణం అన్నది వింగివేయబడిందని రాయబడిన వాక్యము నెరవేర్పు. వాక్యం అనేది నెరవేర్చబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 2026 సంవత్సరముల క్రితము మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేము ప్రాంతంలో పశువుల పాకలో మన అందరి కొరకు జన్మించాడు. మన అందరి పాపముల నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో రక్తాన్ని అంతా కూడా కార్చి మనకు విమోచన అనుగ్రహించాడు, మనకు రక్షణ అనుగ్రహించాడు. ప్రతి పాపం అనేది ఆ సిలువ రక్తంలో కొట్టివేయబడింది. నీవు నేను కట్టవలసిన వెలంతా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ వెల చెల్లించి మరణంపై మనకు విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం అందరం కూడా స్వతంత్రులుగా ఉన్నాము. ఈరోజు అందరం కూడా విడిపించబడి ఉన్నాము. యేసు రక్తంలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది కాబట్టి ఆ మరణపన ముళ్ళును దేవుడు విడిచివేశాడు. ఆ మరణపన ముళ్ళునన్నది యేసు ప్రభు ఆ మరణం ముళ్ళును విడిచివేసి నీకు నాకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరణపు ముళ్ళు అన్నది విడిచబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణాన్ని దేవాది దేవుడు ఆ మరణపు ముళ్ళును విడిచివేశాడు. మనందరికీ విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మరణపు ముళ్ళు ఏంటంటే పాపము. మరణపు ముళ్ళు అనేది పాపము. ఆ పాపము నుండి మనల్ని విమోచించి, మనల్ని రక్షించి, మనల్ని కాపాడిన దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సమయంలో ఎవరైనా కానీ ఒకవేళ పాపం చేసిన వారైతే ఆ పాపం అనే ముళ్ళులో ఉన్నట్లయితే, యేసయ్యా నా పాపంలో నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను కాపాడని ప్రార్థన చేసినట్టయితే ఆ మరణపు ముళ్ళు నీ నుంచి తీసివేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవరైనా ఇంకా రక్షణ పొందుకోకపోతే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి ఆ మరణపని ముళ్ళును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా విరిచివేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రక్షణ సమయము, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. కాబట్టి రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మరణపు ముళ్ళు ఏంటిది అంటే పాపము. ఆ పాపం అనే ముళ్ళును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు
మరణం ద్వారా ఆ ముళ్ళు అనేది విరగొట్టబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు మరణం ద్వారా ఆ ముళ్ళు అనేది విరగొట్టబడింది. తిరిగి మూడో రోజు లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఈ రోజు కూడా మన కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మరణపు ముళ్ళు పాపము. పాపమునకు బలము ధర్మశాస్త్రము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ధర్మశాస్త్రం అనేది పాపాన్ని చూపెడుతుంది. అంటే పాత నిబంధన అంతా కూడా మనం చూసినట్టయితే పాపాన్ని చూపెడుతుంది, కానీ పాపానికి ప్రాయచిత్తం లేదు. వారికి పాపం అనేది బైబిల్లో చూపెట్టబడుతుంది, కానీ ఆ పాపంకు ప్రాయచిత్తం లేని సమయంలో రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చే ఆ మరణపు ముళ్ళును విడిచివేసిండని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించున్నది, ధర్మశాస్త్రం లేనిడేలా అతిక్రమణము లేకపోవును. ధర్మశాస్త్రము లేకపోయినట్టయితే అతిక్రమలు లేకపోవును. అంటే ధర్మశాస్త్రం ఏం చూపెడుతుందంటే పాపాన్ని చూపెడుతుంది. పాపము చేయకూడదని ధర్మశాస్త్రం చూపెడుతుంది, కానీ పాపానికి ప్రాయచిత్తము లేని సమయంలో రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చిండని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాపం అనేది ధర్మశాస్త్రంలో మనకు చూపెట్టబడుతుంది. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించినది, ధర్మశాస్త్రం లేనిడేలా అతిక్రమలు లేకపోవును. అంటే ధర్మశాస్త్రం అనేది పాపాన్ని చూపెడుతుంది, పాపము చేయకూడదని చెప్తుంది, కానీ పాపానికి ధర్మశాస్త్రము ప్రాయచిత్తము లేని సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఇరుదే కలపి ఆటలు ఇట్టిన ప్రియ సహోదరి, యేసు ప్రభు ద్వారానే ఆ మరణపు ముళ్ళు అనేది విరగొట్టబడింది. మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు విజయము అనుగ్రహించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు విజయము అనుగ్రహించబడింది. మనం అందరం కూడా విడిపించబడి ఉన్నాము. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్యా నన్ను కాపాడు, నా పాపంలను క్షమించు అని ప్రార్థన చేసుకున్నట్టయితే యేసయ్య వారి పాపంలను ఈరోజు కూడా ఈ సమయంలో కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం అనేది మన చేతిలో లేదు. మనం ఎంతసేపు ఉంటామో, ఎంతసేపటి తర్వాత ఈ లోక ప్రయాసం నుంచి మనం వెళ్ళిపోవాల్సిందో తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరణము ముళ్ళుపై దేవాది దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాడు. ఆ విజయము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు విజయము అనుగ్రహించినని దేవునికి స్తోత్రము కలుగును గాక. రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు విజయము అనుగ్రహించబడింది. ఆ మరణపు ముళ్ళు నుంచి దేవాది దేవుడు నిన్ను నన్ను విడిపించి ఉన్నాడు. ఆ మరణపు ముళ్ళు నుంచి దేవాది దేవుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన అందరికీ విజయం అనుగ్రహించబడింది. ఈరోజు మనం అందరం కూడా విజయమును పొందుకొని ఉన్నాము. ఆ విజయమును మనకు అనుగ్రహించింది ఎవరంటే మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మనము దేవుని కొరకు మనము పనిచేసినప్పుడు మన ప్రయాసము వ్యర్థము కాదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు మనం చేసిన పనులు ఏదైనా కానీ అది వ్యర్థము కాదు. ఒకానొక దినము దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, చిన్నపిల్లలరా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ప్రతి ఒక్కరికి
మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు విజయం అనుగ్రహించబడింది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులై ఉన్నారు. మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని ప్రజలమై ఉన్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, మీలో ఉన్నవాడు కంటే లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే గనుక మీరు విజయ గనుక గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనమందరం కూడా జయించి ఉన్నాము, మనమందరం కూడా విజయాన్ని పొందుకొని ఉన్నాము. ఆ విజయము మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే విజయాన్ని మనం పొందుకున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ప్రయాసం అనేది ప్రభువునందు వ్యర్థం కాదు. ఎందుకంటే తగిన ఫలం అన్నది దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ ఫలం ఏంటంటే పరలోకమందు మన కొరకు దేవుడు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దగ్గరకు వచ్చి మనల్ని తిరిగి ఆ స్థలానికి తీసుకెళ్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభువునందు ప్రయాస పడుతున్నట్టయితే మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరగాలి. ఎందుకంటే దేవుని కొరకు మనం పనిచేసినప్పుడు ఆ ప్రయాసం ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. ఒక దినము మన ఫలాన్ని మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ సహోదరులారా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు అని ఎరిగి సిరులుగా కదలని వారుగా ప్రభు కారాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే మనం దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం దేవుని కొరకు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఒక దినము మనం ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే ప్రభువునందు ప్రయాసపడునరా, మీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి సిరులు అయి ఉండండి. దేవుని యొక్క పని కొరకు మీరు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఒక దినము దేవుడు వీళ్ళని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని సిరులై కదలిని వారై ప్రభు కారాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. ఎప్పటికీ కూడా ఆసక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే మరణంపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాడు. మరణపు ముళ్ళు అని విరగొట్టబడింది. మరణపు ముళ్ళు ఏదంటే పాపము. ధర్మశాస్త్రము పాపం నిలిచిపెట్టింది. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పాపం అనేది కొట్టివేయబడింది. పాపము నుంచి మనం అందరం కూడా విడిపించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ గడియలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరణపు ముళ్ళు అనేది విరిచివేయబడింది. విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, చనిపోయిన క్రీస్తు యేసు అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వంలో ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నవాడు ఆయనే. మరణము నుంచి మనకు దేవాది దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. మనందరి పాపముల నిత్యము ప్రభు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ రోజు లేసి ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని చనిపోయిన క్రీస్తు యేసు అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వంలో ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి కొరకు విజ్ఞాపన చేయవాడు కూడా మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కలవి బాటలింటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మనందరికీ దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారానే మనం అందరం కూడా విజయాన్ని పొందుకున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎందుకంటే దేవుడు తన కృపచేత మన అందరికీ కూడా విజయాన్ని అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. 57వ వచనం చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు విజయము అనుగ్రహించునుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు విజయం అనుగ్రహించబడింది. మన అందరం కూడా విజయాన్ని పొందుకున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనం విజయాన్ని పొందుకున్నాము. మరణపు అనే ముళ్ళును దేవుడు విరిచివేశాడు. ఆ పాపం అనే ముళ్ళును దేవుడు విరిచివేశాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా దేవుని కొరకు ప్రయాసపడతాము. మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి దేవుని కొరకు జీవిస్తాము. దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుందాము. అనేకులను వాక్యం ద్వారా అనేకులను దేవుని దగ్గరికి నడిపిస్తాము. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇటు మాటలు దేవుడు కాలము మీ హృదయాలలో ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మరణపు ముళ్ళును విడిచివేసి నాయన మాకు విజయాన్ని అనుగ్రహించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా మా అందరికీ కూడా తండ్రి నీ ద్వారా మాకు విజయాన్ని అనుగ్రహించి ఆ విజయంలో ప్రవేశించడానికి నీ కృప ద్వారా మాకు సహాయం చేసిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరం కూడా నైనా నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు నైనా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని నైనా ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా ఆ మరణపు అనే ముళ్ళును, పాపం అనే ముళ్ళును విడిచివేసి మా అందరికీ నైనా నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. బిడ్డలను కూడా దీవించండి. వాక్యానుసారంగా వారిని కట్టుకొని అనేకులను వాక్యంలో నడిపించే మంచి మనస్సులు మాకు దయచేయండి నాయన ప్రభా. వాక్యం బోధించి వాక్యానుసారంగా అనేకులను వాక్యంలో నడిపించే నాయన ప్రభా నీ కృప చూపించండి తండ్రి. ఈ మాటలను కాలము నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా నేను ప్రతి బిడ్డ కూడా విని మరణపు ముళ్ళు మీద నువ్వు విజయాన్ని అనుగ్రహించి ఉన్నని సంతోషముతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను మహిమపరిచి నేను గణపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. అదే రీతిగా ఈరోజు నాయన మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా మనల్ని కాపాడండి నాయన ప్రభా. అలాగే రక్షణ లేని బిడ్డలకు నీ ఉచితమైన కృప చేత రక్షణను అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి ప్రభా. ఎవరైతే వారి పాపంలో ఒప్పుకుంటున్నారో తండ్రి ఆ బిడ్డల పాపంలో మీరు క్షమిస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా కట్టుకొని నేను కుటుంబంలోగా వాక్యానుసారంగా నిన్ను ఆరాధించి నేను మహిమపరిచి ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన సకల ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన బిడ్డలకు, మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.